లంచం ఇచ్చి జడ్జిలు అవ్వచ్చా? లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ సార్. యూ మైట్ హ్యావ్ హర్డ్ సో మెనీ రూమర్స్ ఆన్ దిస్ అండ్ సమ్ ఆఫ్ యువర్ నోన్ పీపుల్ ఇన్ లీగల్ ఫెటర్నిటీ మైట్ హ్యావ్ షేర్డ్ దీస్ విత్ యూ. ఇలా అసలు వాడు ఏం చదివేటోడు కాదు, వాడికి జడ్జి అనే ఒక చుట్టం ఉంటుండే, ఆ జడ్జి వల్ల వీడు జడ్జి అయిపోయిండు, లేకపోతే వాడి ఇంటర్వ్యూలో ఒక 5 లక్షల వరకు, లేకపోతే 50 లక్షల వరకు, లేకపోతే ₹1,00,00,000 వరకు డబ్బులు ఇచ్చాడు, వాళ్ళ డాడీ చాలా రిచ్. సార్, దీస్ ఆల్ ఆర్ కంప్లీట్లీ baseless and completely nonsense statements. If you have heard this kind of statements from someone, why I'm telling this nonsense? మీరు జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు సార్. మీరు గూగుల్కి వెళ్ళి తెలంగాణ జూనియర్ సివిల్ జడ్జ్ లేకపోతే ఆంధ్ర జూనియర్ సివిల్ జడ్జ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అని కొట్టండి సార్. మీరు వీళ్ళు జేసీజేస్ అయిన తర్వాత చాలా న్యూస్ పేపర్స్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో అయితే తెలంగాణ టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళు లిటరల్గా న్యూస్ ప్రాపర్గా తీసుకొని వస్తారు అండ్ ప్రాపర్గా రాస్తారు వాళ్ళ గురించి. వాళ్ళు ఏం బ్యాక్గ్రౌండ్కి బిలాంగ్ అయ్యారు, వాళ్ళు ఎందుకు ఈ జూనియర్ సివిల్ జడ్జిని ఆప్ట్ చేసుకోవడం జరిగింది, అండ్ హౌ వాజ్ దేర్ జర్నీ. See, there are some of my students who don't have parents. Some of the people belong from very low background. వాళ్ళు నా ముందర జడ్జెస్ అవటం నేను చూశాను సార్ వాళ్ళ జర్నీని. దట్స్ వై ఐమ్ టాకింగ్ లైక్ దిస్. సరే, లీవ్ మై థాట్ ప్రాసెస్, వాట్ ఐ థింక్, వాట్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. డోంట్ బిలీవ్ దట్. బట్ గూగుల్ ఆబ్వియస్లీ యూ బిలీవ్ నో. అండ్ సీ, వెన్ ఎవర్ యూ విజిట్ అ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, you go and try to talk with that judge. Sir, I'm planning to become a junior civil judge. నిజంగానే ఇలా లంచాలతో వర్కౌట్ అవుతుందా? వాట్ వాజ్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? యూ ట్రై టు టాక్ విత్ అట్లీస్ట్ 5 to 10 జడ్జెస్, యూ విల్ కమ్ టు నో. అండ్ సీ, మీరు అనుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాట్లాడతారా లేదా. దే విల్ టాక్ విత్ యూ సార్. యూ టేక్ దేర్ ప్రాపర్ టైం. సార్, నాకు 10 minutes కావాలి మీతో మాట్లాడదాం అనుకుంటా అంటే దే విల్ నాట్ అవాయిడ్ యూ. బికాస్ సి, వాళ్ళు కూడా ఇలానే వచ్చారు కాబట్టి దే విల్ గివ్ యూ టైమ్, దే విల్ రెస్పెక్ట్ యూ ఈవెన్. And see, when it comes to the selection process, how it goes, there is a 3-layer process, sir. Prelims, mains, interview. See, prelims కంప్యూటరైజ్డ్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది సార్. లిటరల్గా కంప్యూటర్లో మీరు ఆన్సర్స్ చెక్అవుట్ చేస్తారు, దానిలో మ్యానిపులేషన్ జరిగే ఆప్షన్ లేదు. బికాస్ మ్యానిపులేట్ చేస్తే అది అంతా సిస్టంలో రిఫ్లెక్ట్ అవుతుంది. సెకండ్, when it comes to the మెయిన్స్ మీరు ప్రాపర్గా రాసిన తర్వాత ఇఫ్ యు ఆర్ గెటింగ్ డిస్క్వాలిఫైడ్, మీ పేపర్స్ని మీరు తెప్పించుకోవచ్చు లిటరల్గా, ఆ ప్రాబ్లమే ఉండదు. సో మీరు లిటరల్గా మీరు ఆర్టీఐ త్రూ పేపర్స్ తెప్పించుకుంటే మీకు అర్థం కాదా మీరు ఏం రాసిర్రు, మీరు ఎక్కడ రాంగ్ పోయారని మీకు అర్థమైపోతుంది. నౌ లెట్స్ కమ్ టు ద ఇంటర్వ్యూ సార్. ఇంటర్వ్యూ ఇస్ కండక్టెడ్ బై ద హైకోర్ట్ జడ్జెస్. అండ్ సీ సార్, హైకోర్ట్ జడ్జెస్కి యూ కెన్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్ బై గివింగ్ 50 lakh rupees ఆర్ 1 crore rupees. సార్, ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఏదో ఒక 20 మందో 30 మందో సెలెక్ట్ అవుతున్నారు, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. బికాజ్ హైకోర్ట్ జడ్జెస్ అంటే ఇన్ ఆ స్టేట్ దే ఆర్ వర్కింగ్ ఇన్ హయ్యెస్ట్ కోర్ట్, దట్ టు హయ్యెస్ట్ అథారిటీ. వాళ్ళకి నిజంగానే లంచాలు తినాలని అనుకుంటే వాళ్ళ లంచాలు స్టార్ట్ అయ్యేదే 50 కోట్లు 100 కోట్లు ఉంటుంది సార్. బికాజ్ యూ ట్రై టు అండర్స్టాండ్, ఇప్పుడు ఏదన్నా స్టేట్లో హయ్యెస్ట్ కోర్టులో హయ్యెస్ట్ పొజిషన్లో కూర్చొని ఆ మనిషి 20 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 లంచం తీసుకుంటాడు. అండ్ ఒక జూనియర్ సివిల్ జడ్జ్ అయ్యేవాడు వాడు 50 కోట్లు 100 కోట్లు లంచం ఇస్తాడా? నిజంగా దీనికి వర్కౌట్ కాదు. సో యూ మైట్ బి థింకింగ్ మ్యాక్స్ టు మ్యాక్స్ లంచం ఎంత ఉండొచ్చు? 25 లక్షలు 50 లక్షలు. నా లెట్స్ కమ్ టు ఈ రూమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఈ రూమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఇప్పుడు కోర్ట్స్లో చాలామంది క్లర్క్స్ కానీ లోవర్ గ్రేడ్లో ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక 20 లక్షలు 30 లక్షలు తీసుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయించే పూచి మాది, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు లోపల, ఇలాంటివి చెప్తారు. అండ్ బై డిఫాల్ట్గా ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ పీపుల్ సెలెక్ట్ అవుతారు అండ్ ఆ లంచం వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. యూ గో అండ్ టాక్ విత్ దట్ జడ్జ్. నో, సి, వెన్ యూఆర్ పేయింగ్ 50 lakh rupees ఆర్ 1 crore rupees, మీరు ఏం చెప్పాలి? ఆ జడ్జితో ఒకసారి మాట్లాడిపిచ్చు అని అడగాలి. మాట్లాడిపిచ్చు అంటే అప్పుడు అర్థమవుతుంది మీకు వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు లంచాలు తీసుకోవట్లేదు. బికాజ్ వాళ్ళు నిజంగానే ఎర్న్ చేసుకోవడానికి చాలా థింగ్స్ ఉన్నాయి. సెకండ్ కేటగిరీ పీపుల్, ఎవరైతే పాపం చాలా ట్రై చేస్తూ డిస్క్వాలిఫై అయిపోతారు చూడండి, అంటే ఎవరైతే సాధించలేకపోతారో వాళ్ళకి ఇవన్నీ బ్రెయిన్లో నడుస్తూ ఉంటాయి. మైట్ బి వాడు లంచం ఇచ్చిండేమో అందుకనే ఇండు, ఇలాంటి మాటల్లో ఏంటంటే ఆ రూమర్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది.
బట్ నిజంగానే లంచాలిచ్చి జడ్జెస్ అవుతున్నారంటే 100% రాంగ్ స్టేట్మెంట్. డోంట్ బిలీవ్ ఎనీవన్. మీకు నిజంగానే చెయ్యాలంటే యూ ట్రై ఫర్ ఇట్ అండ్ యూ ట్రై జెన్యూన్. బికాస్ 3 లేయర్ ప్రాసెస్లో మీరు అసలు ఈ లంచాలు అనేది వర్కౌట్ అవ్వదు సార్. 1 స్టేజ్ ప్రాసెస్ ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ ఉంటే నేను కూడా నమ్ముతా. బికాస్ ఓన్లీ ఇంటర్వ్యూ కాబట్టి ఆబ్వియస్లీ హైకోర్ట్ జడ్జెస్ క్యాన్ మేక్ ఇట్. బట్ అలా లేదు కదా. ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది. అండ్ మీరేమనుకుంటున్నారు, మెయిన్స్లో అందరు రిచ్ పీపులే సెలెక్ట్ అవుతారు అనుకుంటున్నారా? కాదు. ప్రతి సంవత్సరము ఎవరైతే మెయిన్స్లో సెలెక్ట్ అయ్యారో క్యాండిడేట్స్ హాల్ టికెట్ నెంబరు, పర్సన్ నేము అన్నీ ఉంటాయి. మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి కదా. వాట్స్ రాంగ్? ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు బికమ్ అ జడ్జ్, యూ క్యాన్ ఇన్వెస్ట్ అట్లీస్ట్ 10 to 20 days to research all these things. వై యు ఆర్ బిలీవింగ్ సమ్ ఇడియట్ హూ ఈస్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్? మీకు చెప్పేవాళ్ళు ఎవరు? వాళ్ళు ఏమైనా డిస్ట్రిక్ట్ జడ్జెసా, హైకోర్ట్ జడ్జెసా, మీకు తెలిసిన వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఏమైనా ఉన్నారా? యు ఆర్ లిస్నింగ్ ఆల్ దీస్ రూమర్స్ ఫ్రమ్ బేస్లెస్ పీపుల్. దే డోంట్ హ్యావ్ అథారిటీ, దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అలాంటి వాళ్ళు మాటలు వినేసి యు ఆర్ బ్యాకింగ్ అప్. సో ఇట్స్ యువర్ ఒపీనియన్ సార్, బట్ దట్స్ నాట్ ట్రూ. లంచాలతోటి జడ్జెస్ అవ్వలేరు. ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళ మాటలు వినకండి. బికాజ్ వాళ్ళ జీవితంలో ఏం సాధించలేకపోయారు కాబట్టి ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. సింపుల్ అండ్ క్లీన్.